మునిపల్లి మండలంలోని లింగంపల్లి ప్రభుత్వ ఏదైతే ఈ కళాశాల స్కూల్ అవుతుందో దీంట్లో నిన్న డార్మిటరీ కూలిపోవడం జరిగింది. డార్మిటరీలో అతిపెద్ద ప్రమాదం తప్పింది చెప్పుకోవచ్చు. భోజన సమయంలో పిల్లలందరూ బయట ఉండటం వల్ల డార్మిటరీ కూలిపోయిన దశలో వాళ్ళందరూ కూడా ప్రాణాపాయం నుంచి బయటపడాలని చెప్పుకోవచ్చు. మొత్తం లోపల కూలిపోయినటువంటి శిథిలాలు అవుతుందో ఆ శిథిలాలు మొత్తం తొలగించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. నూతన భవన నిర్మాణం కోసం కూడా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. నిన్న మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఈ యొక్క సంఘటన స్థానానికి వచ్చి కూలిపోయినటువంటి ఈ భవన శిథిలాలను చూశారు. మొత్తం కూడా పరిస్థితి సమీక్షించారు. నూతన భవనాలకి ప్రపోజల్స్ రూపొందించాలని కూడా ఆయన కోరిన పరిస్థితుంది. మనతో పాటు ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు. అయితే శిథిలాలు ఏదైతే మొత్తం కూలిపోయినాయి, ఇంక కొన్ని భవనాలు కూలే పరిస్థితులు ఉన్నప్పుడు దాంట్లో వచ్చినటువంటి బీరువాలు కానీ వాటన్నింటినీ తరలిచ్చే క్రమంలో విద్యార్థులతో పనులు చేయించే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ కొంతమంది పేరెంట్స్ వారు అడిగి మరి నిమిషాలు తీసుకున్న ప్రయత్నం చేద్దాం. ఏం సిబ్బంది లేదా, ఎందుకు వీళ్ళతో చేస్తున్నారు? మీ పిల్లలు ఉన్నారు ఎవరన్నా? మా నా కొడుకున్నాడు సార్. రాందడివి అడిగితే సరే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పిన తర్వాత సరే అని కూర్చున్న తర్వాత పిల్లలతోని అవి మొత్తము బీరువాలు మోపిస్తే నేను అన్న సార్కి అడిగాను, సార్ జైరాబాద్లో అడ్డా పైన కూలీ వాళ్ళు దొరుకుతారు, అక్కడ నుండి తోలుకొచ్చి చేయాలి సార్, ఇది రూల్ కాదు, పిల్లలతో పని చేయించరాదంటే ఈ టైంలో ఎవరు దొరుకుతారు సార్, భయపడుతున్నారు అని నాకు సారే చెప్పాడు. దానికి నేను గమ్ము కూర్చున్నాను. తర్వాత మీరు వచ్చారు. చూడండి, ఇప్పుడు మామూలు సాధారణ కూలిపోయినప్పుడు ఎవరితో చేయించాలి? వర్కర్ చేయాలి. ఇంత జిల్లా యంత్రాంగం ఉంటుంది, వాళ్ళందరినీ తీసుకొచ్చి చేయించవచ్చు. ఇక్కడ వర్కర్ని చేయించవచ్చు, మిషనరీ ఉందని చేయించవచ్చు. కానీ మీ పిల్లలతో చేయించడం మీరు ఎట్లా చూస్తారు? మీ పిల్లలు ఉన్నారు దీంట్లో? ఉన్నాడు సార్, చిన్న బాబు ఉన్నాడు, 5వ తరగతి బాబు. అందుకని మేము అంటున్నాం కదా, పెద్ద పిల్లలే 10వ తరగతి 12వ తరగతి అట్లా ఎందుకు అనుకుంటాం, మేము మోస్తామని వాళ్ళు వస్తారు కదా సార్. అందుకే మేము అట్లయితే మీరు వాళ్ళతోనే చేపిండి అని మేము అన్నాం. అంతకి సార్ అలా అక్కడ వేరు, మేము ఇక్కడ. మీ పిల్లలు ఉన్నారు ఇక్కడమ్మా? చిన్నగా ఉన్నాడు సార్, చిన్నగా ఉన్నాడు. ప్రమాదమే సార్, అట్లా చేయించొద్దు కదా. వేరే వాళ్ళని కూలీలను తీసుకొచ్చి చేయించాలి కదా. అట్లా చేయించడం తప్పు కదా సార్. అదే చేయించొద్దు. మళ్ళీ ఇట్లా మేము నమ్మి ఏంటంటే మా పిల్లలని అనేది మేము నమ్మి ఇక్కడ వదిలేసి వెళ్తాము. వాళ్ళు చూసుకునే రెస్పాండ్ వాళ్ళది ఉంటుంది. మేము ఏంటంటే మేము ఉంటారుగా సేఫ్టీగానే కదా అనుకున్నాం. మాకు న్యూస్ రాగానే మాకు చాలా భయం వేసింది సార్, ఏమైందో ఎక్కడైందని. మాది లాంగ్ ఉంటుంది సార్, మాది అల్లదుర్గ్ మండల్. అక్కడ కూలిపోయింది. నిన్న ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారు, బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే పిల్లలతోని ఆ కూలిపోయే భవనం లోపల ఉన్న బీరువాల మోసం ఎంతవరకు కట్టేది? అది కరెక్ట్ కాదు సార్. అసలు చేయించొద్దు. పిల్లలతోటి పని అనేది అసలే చేయించకూడదు. కూలి వాళ్ళని పెట్టి వాళ్ళని చేయించాలి. అసలు కూలీలను పిలిపియండి, కూలి వాళ్ళని పిలిపించి చేపియండి. అసలు పిల్లలతో పని చేపియడం మంచిది కాదు. అసలు చేపియొద్దు. వాళ్ళు చదువుకోవడానికి పంపించినాం, కానీ పని చేయడానికి కాదు సార్ ఇక్కడికి. ఇది మొత్తమే మనం చూస్తున్నాం. స్టూడెంట్ నువ్వు ఉన్నావా ఆ టైంలో? ఉన్నావా కూలినప్పుడు? ఉన్నావా? నీకు ఎట్లా అనిపించింది ఆ టైంలో? ఏం కనిపించలేదు. ఇటు వచ్చేసిన లంచ్ టైంలో బెల్ అయింది. బెల్ అయిన తర్వాత ఇటు వచ్చేసినాము. ఇటు వచ్చేసి అందరు రైస్ కడుకోరు. అప్పుడు అది కూలిపోయింది. లోపల ఉంటే ప్రమాదమే. లోపల లేకుండా లాకేషన్ ఉంది, లోపల కోలుకోలేరు. మనం చూస్తున్నాం దూరంగా. మనం వచ్చిన సమయంలోనే ఇంత పేరెంట్స్ అందరూ కూడా చాలా విషాదంలో ఉన్నారు. ఎందుకంటే ఎంత ప్రమాదం తప్పిపోయింది, ఈ ప్రమాదం నుంచి మా పిల్లలు బయటపడ్డారు అనేటువంటి వాళ్ళు ఉన్న సమయంలోనే పిల్లలతోని మనం వచ్చే సమయానికి ఇక్కడికి వచ్చేసరికల్లా పిల్లలతోనే ఇక్కడ పనులు చేయించే పరిస్థితి ఉంది. పిల్లలను కూడా మీడియా మీదకి ఎగదోలారు. మా ఇష్టమే మేము పని చేస్తున్నాం అని వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేశారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఇక్కడ డిఈఓ, ఇక్కడ ప్రత్యక్షంగా డిఈఓ కూడా మనకు కనిపిస్తున్నాం. డిఈఓ కూడా దగ్గరుండి పిల్లలతోనే పని చేయించడం మాత్రం ఇది కరెక్ట్ కాదని కూడా పేరెంట్స్ చెప్పే పరిస్థితి. ఏదైనా ఈ కూలిపోయిన శిథిలాలు, అదేవిధంగా కూడటానికి సిద్ధంగా ఉన్న భవనంలోంచి బీరువాలు అవన్నీ కూడా తీసే క్రమంలో కూలీలు పెట్టాలి, కానీ విద్యార్థులతో ఒప్పించడం ఏందనేది కూడా పేరెంట్స్ ఇక్కడ అడిగే పరిస్థితుంది. 24 గంటల్లో గడవలేదు ఈ ఘటన జరిగి. మరలా భవనాలు కూలిపోతాయనే ఉద్దేశంతో ఈ చూస్తున్నప్పుడు ఈ భవనాన్ని ఏదైతుందో ఈ భవనం కింద లోపల ఉన్నటువంటి వాటన్నిటిని కూడా బయటికి తరలించే క్రమంలో విద్యార్థులతో పనిచేయించడం అనేది ఇక్కడ కొంచెం పేరెంట్స్ ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా డిఓ దగ్గరుండి కూడా ఈ పనులు చేయించడం పట్ల కూడా విద్యార్థులతో పనులు చేయించడం ఏంది, కూలీలు పెట్టుకోవాలని కూడా పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో ప్యూరో 10 టీవీ మునిపల్లి నుంచి.